నేను అస్సలు బాలేను మేడం. జాబ్ పోయింది. ఎటు వెళ్ళాలో తెలియక ఏ దిక్కు లేక ఇక్కడికి వచ్చాను మేడం. ఒక్క 2 రోజులు ఇక్కడ ఉండొచ్చా? ప్లీజ్ మేడం. అనాథని మేడం. నాకు ఏ ఆధారమూ లేదు మేడం. ఒక 2 రోజులు నన్ను ఉండనివ్వండి. ఆ తర్వాత ఏదో ఒక జాబ్ చూసుకుని వెళ్ళిపోతాను మేడం. సరే, ఈ అమ్మాయి పైన నీకు రూమ్ చూపిస్తుంది, అందులో ఉండు. థ్యాంక్ యూ మేడం. అవును, మా బ్యాచ్లో వాళ్ళు ఎవరైనా మీకు టచ్లో ఉన్నారా? అంటే మాట్లాడి చాలా రోజులైంది. హైదరాబాద్లో ఎవరైనా ఉంటే వెళ్ళి కలిసొద్దామని. నువ్వెళ్ళడం ఎందుకు? భాగ్య గెట్ టుగెదర్ ఏర్పాటు చేసింది. అందరూ ఇవాళ ఇక్కడికే వస్తున్నారు. అందరూ అంటే ఎవరెవరు వస్తున్నారు మేడం? భాగ్య, ప్రమీల, ప్రసన్న, చందన, మనోహరి. మనోహరి వస్తుందా? అసలు మనోహరి ఎక్కడుంటుంది మేడం? తనని కలవాలని నేను చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను మేడం. అవునా? ఇప్పుడు అమరేంద్ర గారింట్లోనే ఉంటుంది. ఓ, అక్కడుంటుందా? సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అందరూ వచ్చాక నేను పిలుస్తాను. ఓకే మేడం. సరస్వతి, తన గది చూపించు. అలాగే మేడం. అంతా అయిపోయిన తర్వాతైనా నాకొక మాట చెప్పుంటే ఈ పాటికి మీనన్ని పట్టుకునేవాళ్ళం సార్. నీ గురించి, నువ్వు డ్యూటీకిచ్చే ఇంపార్టెన్స్ గురించి తెలిసిన తర్వాత కూడా ఆ అమ్మాయి చెప్పే ధైర్యం చేస్తుందా? అయినా ఆ అమ్మాయికి మీనన్కి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు సార్. మరి ఎవ్వరికీ ఏం కాలేదు. పైగా ఇప్పుడు ఈ విషయం బయటపడితే ఎంక్వైరీ అని, లీగల్ ఇష్యూస్ అని చాలా ఉంటాయి. ఈ ఒక్కసారికి మందలించి వదిలేద్దాం. మీ ఇష్టం సార్. మేడం, మీరు ఎంత తిరిగినా తిరిగి ఇంటికి మాత్రం వెళ్ళరు. మీరు ఫిక్స్ అవ్వండి. ఇక్కడి నుంచి వెళ్ళేది స్టేషన్కే. సార్, వస్తున్నాం సార్. పదండి మేడం. అమర్తో మాట్లాడానమ్మా. తనైతే ఎప్పటికీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అంటున్నాడు. కానీ నీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్కసారికి వదిలేద్దామని అమర్ని ఒప్పించాను. అవునా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఏ చిన్న మిస్టేక్ జరిగినా చూస్తూ ఊరుకోం. అలాగే ఇలాంటిది ఫ్యూచర్లో ఏది జరిగినా అమర్కి చెప్పాల్సిందే. సరేనా? సరే సార్. గో. అమర్, నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి కాదు, మనం వేరే చోటికి వెళ్ళాలి. రాథోడ్ సార్. కార్తీ, నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. ఇక్కడికి వచ్చాక చేసిన తప్పులు కానీ పాపాలు కానీ ఏమైనా గుర్తొచ్చాయా? ఏంటి అప్పుడే మర్చిపోయారా? అరుంధతి గారు, పెళ్లి చూపులు, పెళ్ళంతా మొదలైంది ఇక్కడే కదా. అంతా చేసి అప్పుడే ఎలా మర్చిపోయారు? ఏం మాట్లాడుతున్నావు? ఎలా అడుగుతున్నారేంటి మనోహరి గారు? అరుంధతి గారు మీరు కలిసింది, పెరిగింది అంతా ఇక్కడే అంట కదా. అవును. దాని గురించే మాట్లాడుతున్నా. మరి తప్పులు అని అన్నావు? అదా, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. టీనేజ్ లో వార్డెన్ కి తెలియకుండా సినిమాలకు వెళ్ళడాలు, కాలేజ్ లో వచ్చిన ప్రేమ లెక్కలు చదువుకోవడాలు, ఇలాంటివి చేసుంటారు కదా. వాటి గురించి అడుగుతున్నా. అలా అన్నావా? అవును. మరి మీరేమనుకున్నారు? ఏమనుకోలేదులే, పద.
లేని ప్రేమని నటించి నన్ను చంపేశావు. నేను ఇప్పుడు నీలాగే మొదలుపెట్టాను. నీ నిజ స్వరూపం బయట పెట్టించే వరకు ఇక్కడి నుంచి పోను. అనామిక ఎందుకు ఇక్కడ ఆగావు? పదండి లోపలికి. ఆ, అరుంధతి ఫ్రెండ్స్ కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నారు సార్. ఓకే. భాగ్య, ప్రమీల రండి. ఈయనే అరుంధతి హస్బెండ్. నమస్తే అండి. నమస్తే అండి. మను హాయ్. హాయ్. భాగ్య, ప్రసన్న, మీ ఇద్దరిని చూసి ఎన్ని రోజులైంది. మీరు కళ్ళ ముందున్నా కూడా మనస్ఫూర్తిగా మాట్లాడలేను. నాకెంత కష్టాన్నిచ్చావు స్వామి. ఆరు పేరు మీద ప్రతి నెల మీరు చేస్తున్న మంచి పనుల గురించి వార్డెన్ గారు చెప్పగానే మిమ్మల్ని కలవాలని చాలాసార్లు అనుకున్నాను సార్. ఆరు చాలా మంచిది సార్.